అందరికీ నమస్కారం। ఈరోజు మనము మూడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో భాగంగా నాలుగవ పాఠ్యాంశమైనటువంటి ఏమవుతుందో అన్నటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం। చూడండి, మూడవ తరగతి తెలుగు నాలుగవ పాఠ్యాంశం ఏమవుతుందో। ఏమవుతుందో అన్నటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? ప్రక్రియ అంటే తెలుసు కదా, రచనా విధానాన్నే ప్రక్రియ అంటారు। అంటే మనము చెప్పుకోబోతున్నటువంటి పాఠ్యాంశము గేయమా, పద్యమా, వచనమా, సంభాషణ, గేయకథ మరి ఏదైనా అనేది ప్రక్రియ కిందికి వస్తుందన్నమాట। అది వ్యాసం అనుకోండి, ప్రక్రియ వ్యాసము అంటాం। అది సంభాషణ అనుకోండి, ప్రక్రియ సంభాషణ అంటాం। బుర్రకథ అనుకోండి, ఏ ప్రక్రియ అంటే బుర్రకథ అంటాం। మరి ఈ పాఠ్యాంశం ఏమవుతుందో అన్నటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందిందంటే ఇది ఒక గేయం। ఏది? గేయము। గేయము అంటే మనకు తెలుసు కదా, గేయం అంటే ఏమి? మాత్రా ఛందస్సులో పాడుకోవడానికి వీలుగా రచించినటువంటి రచింపబడినటువంటి రచనను గేయము అంటాం। మనం ఇంతకుముందు ఎన్నో గేయాలు కూడా మనం చెప్పుకున్నాం। వచ్చెను వచ్చెను వర్షాలు, వసుధారానికి తలబ్రాలు, విచ్చిన పూలై ప్రజాముఖమున వెళ్ళి విరిసెను మురిపాలు। ఇది కూడా ఒక గేయమే। అలా పాడుకోవడానికి వీలుగా మాత్రా ఛందస్సులో రాయబడినటువంటి రచనను గేయము అంటాం। కాబట్టి ప్రస్తుతం మన పాఠ్యాంశము ఏమవుతుందో అన్నటువంటి పాఠ్యాంశము గేయానికి చెందినటువంటిది। మరి ఇతివృత్తం అంటే ఏ పాఠ్యాంశాన్ని మనం చదువుతున్నా, ఏ పాఠ్యాంశాన్ని మనం బోధిస్తూ ఉన్నా ఏదో ఒక లక్ష్యాన్ని ఆశించి ఏదో ఒక ఉద్దేశంతో పిల్లలకు నేర్పుతాం। ఈ పాఠ్యాంశాన్ని పిల్లలకు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యాన్ని ఆశించి మనం నేర్పుతున్నామో, మనం బోధిస్తున్నామంటే పర్యావరణం, సున్నితత్వం అనే రెండు విషయాల గురించి పిల్లలలో అవగాహన పెంపొందించడానికి, పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనం ఈ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాం। కాబట్టి ఇతివృత్తం వచ్చి పర్యావరణం, సున్నితత్వం। పిల్లలు సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వారు కాబట్టి సున్నితత్వము, పర్యావరణానికి మేలు చేయాలి అన్నటువంటి ఉద్దేశము చిన్నప్పటి నుండినే పిల్లల యొక్క మెదడులోనికి చొప్పించడానికి ఈ పాఠ్యాంశాన్ని మనము బోధిస్తున్నాం। ఇది ఇతివృత్తం అన్నమాట। మరి ఈ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే, ఎవరి చేత ఈ పాఠ్యాంశము రచింపబడింది అంటే, రచన నాళం కృష్ణారావు గారు। ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? నాళం కృష్ణారావు గారు। మరి ఈ నాళం కృష్ణారావు గారు ఎవరు? అతడు ఎక్కడ జన్మించాడు? అతడు రచించినటువంటి ఇతర రచనలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని ఒక్క నిమిషంలో నేర్చుకుంటే చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాం। నాళం కృష్ణారావు గారు బాల సాహిత్య బ్రహ్మ। అంటే బాల సాహిత్యాలు, బాలలకు చెందినటువంటి గేయాలను విపులంగా రాశాడు। బాల సాహిత్యాలను రాయడంలో అతడు మేటి, బాల సాహిత్యం రాయడంలో అతడే సాటి। నాళం కృష్ణారావు గారు బాలలకు సంబంధించి అనేక గేయాలు రాసినాడు కాబట్టి, అనేక కథలు రాసినాడు కాబట్టి అతన్ని బాల సాహిత్య బ్రహ్మ అంటారు। మధుర కవి అని కూడా అంటారు అన్నమాట। మధురమైనటువంటి పదజాలంతో మధురమైనటువంటి భావనలను ఉపయోగించి తన యొక్క రచనలు సాగిస్తాడు కాబట్టి అతన్ని మధుర కవి అంటారు। సంఘ సంస్కర్త, నాళం కృష్ణారావు గారు ఒక సంఘ సంస్కర్త। అంటే సంఘములో ఉన్నటువంటి వితంతు వివాహాలను ప్రోత్సహించి మానవ సేవే అన్నటువంటి పత్రికను కూడా సంపాదకీయంగా చేసినాడు కాబట్టి అతడు
ఒక సంఘ సంస్కర్త. ఇవే కాకుండా గౌతమి గ్రంథాలయము అనే ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఎవరు? నాలం కృష్ణారావు గారు. ఇతడు ఎక్కడ జన్మించాడంటే తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అనే గ్రామం ఉంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట అనే గ్రామంలో ఇతడు జన్మించాడు. మరి ఎప్పుడు జన్మించాడు ఇతడంటే జనవరి నెలలో 18వ తారీఖున 1881 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించాడు. ఎక్కడ జన్మించారు? తూర్పుగోదావరి జిల్లా మండపేట, అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనవరి 18వ తేదీ 1881 సంవత్సరం జన్మించాడు. ఇతని భార్య పేరు వచ్చి నాలం సుశీలమ్మ. మరి ఇతడు రచించినటువంటి రచనలను గురించి కనుక పరిశీలిస్తే ఇతడు చాలా రచనలు చేశాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే మనము ప్రస్తుతం చెప్పుకున్నాం. మొట్టమొదట గోరుముద్దలు తీసుకున్నాం. గోరుముద్దలు ప్రస్తుతం మన పాఠ్యాంశం ఏమవుతుందో అన్నటువంటి పాఠ్యాంశం నాలం కృష్ణారావు గారిచే రచింపబడినటువంటి గోరుముద్దలు అన్నటువంటి రచన నుండి గ్రహించబడింది. మరి ఇంకా ఏం రాశాడు? పాల తరకలు, పాల తరకలు, మరి మీగడ తరకలు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటాయి. పాల తరకలు, మీగడ తరకలు, అదేవిధంగా వెన్న బుడగలు. వెన్న బుడగలు గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటాయి. పాలు, మీగడ, వెన్న ఇవన్నీ పాలకు సంబంధించినవే కాబట్టి పాల తరకలు, మీగడ తరకలు, వెన్న బుడగలు, అదే తేనె చినుకులు, తేనె చినుకులు, మరి మహాత్మా గాంధీ గారి దశావతారాలు అనేది కూడా రాశాడు. ఇలా అనేక రచనలను మన నాలం కృష్ణారావు గారు రాశారు. అందులో గోరుముద్దలు అన్నటువంటి రచన నుండి మన ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఏమవుతుందో అనే పాఠ్యాంశము తీసుకోవడం జరిగింది. ఇది మన పాఠ్యాంశం గురించి, రచయిత నాలం కృష్ణారావు గారి గురించి. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోనికి వెళ్దాం. పాఠ్యాంశాన్ని చెప్పుకోబోయే ముందు చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండిని ఒక చిత్రం ఉంది చూడండి. ఈ చిత్రంలో ఎవరెవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఆ చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ తలపై చేతులు పెట్టుకొని దీనంగా ఉన్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాళ్ళ ముందున్నటువంటి భూమి అంతా నెర్రెలు నెర్రెలుగా చీలిపోయింది. అంటే భూమి అంతా ఎండిపోయింది. చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినాయి. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఎండ తాలిమికి తట్టుకోలేక కొబ్బరి బోండం తాగుతున్నట్లు ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమనవలసింది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రైతులని, ఆ రైతులు వర్షాలు లేక భూములన్నీ ఎండిపోయి నెర్రెలు చీలిపోయి పంటలు పండక చాలా దీనావస్థలో ఉన్నారని, సూర్యుడే కొబ్బరి బోండాన్ని తాగితే ఇంకా మామూలు ప్రజానీకం ఎలా బ్రతకగలరు? వృక్షాలన్నీ ఆకులు రాలిపోయి ఎండిపోయి మోడుబారిపోతూ ఉంటే ఈ ప్రపంచము ఎటు వెళ్తోంది అన్నటువంటి అంశము మనకు స్ఫురిస్తుంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోకి వచ్చినట్లయితే ఈ గేయం కదా, ఏమవుతుందో అంటే ఎప్పుడు? ఇక రాబోయే కాలంలో, భవిష్యత్తులో ఏమైతుంది అనేది మనం ఇప్పుడే ఊహించుకునే తరుణం అన్నమాట. చూడండి, ఇక్కడ గేయం. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేడి ఇవ్వకుంటే, సూర్యుడు ఉదయించకుండా
వెలుగు వేడి ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. చూడండి, బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. పిల్లలకు మనం అడుగుతున్నాం అన్నమాట. బాలల్లారా వినరండి, నేను చెప్పేది వినండి, ఏమవుతుందో చెప్పండి. అంటే తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు ఊహించి చెప్పండి అని పిల్లలకు అడుగుతున్నాం అన్నమాట ప్రశ్న. ఎప్పుడు ఏమవుతుందని? సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేడి ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. సూర్యుడు ఉదయించకుండా ఉంటే, సూర్యుడు ఉంటేనే కదండి మనకు వెలుగు, వెలుతురు, వేడి ఇవన్నీ కూడా సూర్యుని నుండినే మనకు వస్తాయి. కాబట్టి సూర్యుడే ఉదయించలేదనుకోండి, అప్పుడు వెలుగు వేడి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఈ ప్రపంచమంతా సూర్యునిపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఆ సూర్యుడే కనుక ఉదయించకుండా పోతే ఎలా ఉంటుంది? ప్రపంచమంతా, ఈ విశ్వమంతా కూడా చీకటిమయమైపోతుంది. వెలుగు వేడి ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఈ ప్రపంచమంతా శూన్యమైపోతుంది, ఎక్కడ ఏది కనపడదు, ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుంది. జీవరాశి అనేదే ఈ భూమండలం పైన కానీ ఎక్కడ కానీ బ్రతకలేదు అనే విషయము పిల్లలు తెలుసుకునేదానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. మరొక గేయం చూద్దామా? చూడండి, చినుకు నేల రాలకుండా, చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే, చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. మనకు ఇంతకుముందు గేమ్లో చెప్పుకున్నాం, సూర్యుడు ఉదయించకుండా వెలుగు వేడి ఇవ్వకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అన్నాం. ఇక్కడ చూడండి, చినుకు నేల రాలకుండా, చినుకులు రాలితే వర్షం పడితే పంటలు బాగా పండుతాయి. వర్షమే పడలేదనుకోండి, చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే, మబ్బులు అంటే మేఘాలు, ఈ మేఘాలకి నీరు ఎలా వస్తాయంటే సముద్రాల్లో నీరు, చెరువుల్లో నీళ్లు, బావుల్లో నీళ్లు, నదుల్లో నీరు సూర్యుని యొక్క రశ్మికి అంటే ఆ ఎండ తీవ్రతకు ఆవిరైపోయి పైకి పోయి మేఘాలుగా తయారవుతాయి. ఆ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం పడుతుంది. ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీరు, చినుకులు ఒక్క చినుకు కూడా రాలకుండా మేఘాల్లోనే ఆ నీరంతా ఉండిపోతే మనం ఏమైపోవాలి? ప్రపంచం ఏమైపోవాలి? రైతులు ఏమైపోవాలి? పంటలు ఎలా పండాలి? ఏం తినాలి? ఎలా బ్రతకాలి అనే విషయాన్ని పిల్లలు తెలుసుకోవాలి. వర్షాలు పడకుండా ఉంటే మనం బ్రతకలేం కదా. వర్షాలు పడకుండా ఉంటే త్రాగడానికి నీళ్లుండవు, పంటల పొలాలకు నీళ్లుండవు, పశుపక్షాదులకు నీళ్లుండవు, దేనికి నీరుండదు. కాబట్టి నీరు లేకుంటే ఈ జగమే లేదు. నీరుంటేనే కదా మనం బ్రతికేది. నీరు లేకుంటే బ్రతకలేం కదా. కాబట్టి నీరు అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువు అన్నమాట. ఇక్కడ అంటే నీరు లేనిదే మనము బ్రతకలేము అనే విషయము పిల్లలకు అవగాహన కలగాలి. మరొక పద్యం, మరొక గేయం చూద్దాం. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి, బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే, విత్తులు మొలకెత్తకుండా భూమిలోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. విత్తులు మొలకెత్తకుండా, విత్తులు అంటే విత్తనాలు. రైతులు తొలకరి చిరుజల్లులు పడినప్పుడు భూమిని బాగా దున్ని ఎరువులు వేసి మళ్ళీ వర్షం పడినప్పుడు విత్తనాలు విత్తుతారు, అంటే విత్తనాలు నాటుతారు. ఆ విత్తనాలు మొలకెత్తి పైరు బాగా పండితే ఆ పంటలను మనం తింటాము. అలా కాకుండా మనం వేసినటువంటి గింజలు, మనం భూమిలో పాతినటువంటి విత్తనాలు మొలకెత్తకుండా అలాగే భూమిలోనే ఉండిపోయినాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందంటే
భూమిలో వేసిన విత్తనము మొలకెత్తకుండా ఎప్పుడు ఉంటుంది? సకాలంలో వర్షము పడకుండా ఉండినప్పుడు భూమిలో ఉన్నటువంటి విత్తనము తేమ చాలక మొలక రాక లోపలనే చనిపోతుంది. అలా విత్తనాలన్నీ భూమిలోనే చనిపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారు? మనం ఏం తింటాము? కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి. సూర్యుడు ఉదయించకుండా ఉన్నా, వర్షం పడకుండా ఉన్నా, వేసిన విత్తనాలు మొలక వెత్తకుండా ఉన్నా ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా బ్రతకలేదన్నమాట. మరొక గేయాన్ని చూద్దాం. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి, పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే, పంటలేవి పండకుండా పుడమి తల్లి అడ్డుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. పంటలేవి పండకుండా ఉంటే, అవి పుడమి తల్లి అడ్డుకుంటే, పుడమి తల్లి అంటే భూమాత, పంటలేవి పండకుండా ఈ భూమాత అడ్డుకుంటే అంటే పంట పండకుండా ఈ భూమి సహకరించకుండా పోతే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? పంటలే పండలేదనుకోండి, మనం ఏం తింటాం? రైతులు ఏం తింటారు? ప్రతి ఒక్కరికి ఆహారం అనేది ఈ భూమి నుండే పండుతుంది కదా. ఆ భూమే పంటను పండనీయకుండా పోతే అప్పుడు పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. పంట చేతికి రానప్పుడు ఏమీ తినలేం కదా, తినకుంటే బ్రతకలేం కదా. కాబట్టి అన్నిటికీ మూలము ఈ పర్యావరణమే అనే విషయాన్ని బాలలు గ్రహించాలన్నటువంటి తపన. మరొక గేయాన్ని చూద్దాం. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి, నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే, నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. నీరు మనకు అందకుండా అంటే నీరు ఎక్కడ కూడా మనకు చిక్కకుండా ఉన్నట్లయితే, నదులే ప్రవహించకుంటే, నదులలో నీరు ప్రవహించుకుంటే ఆ నదుల యొక్క నీరు ప్రాజెక్టుల్లోకి వచ్చి చెరువుల్లోకి వచ్చి అన్నీ నిండితే మనం పంటలు పండించుకుంటాం. నదులే ప్రవహించకుండా మనకు నీరే చిక్కకుండా ఉంటే మనం పంటలు ఎలా పండించుకుంటాం? పశువులు ఏం తాగుతాయి? మనమేం తాగుతాము? బావుల్లో నీరు ఎలా ఉంటుంది? నీరే చిక్కకుండా ఉంటే పంటకు ఆధారం నీరే కాబట్టి ఆ నీరే లేకుండా పోతే, నదులే ప్రవహించకుండా పోతే ప్రపంచమంతా అధోగతి అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ గాని జీవరాశులు అనేది ఉండదు అనేది ఈ గేయం యొక్క భావం. బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి, బాలల్లారా వినరండి, ఏమవుతుందో చెప్పండి. ఇరుగు పొరుగు లేకుండా, ఇరుగు పొరుగు లేకుండా తోడు ఎవరు లేకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఇరుగు పొరుగు లేకుండా తోడు ఎవరు లేకుంటే మనం బ్రతకగలమా? ఇరుగు పొరుగు లేకుండా తోడు ఎవరూ లేదనుకోండి, మనం ఒక్కరమే ఉన్నాం, మన కుటుంబం మాత్రమే ఉంది, ఇరుగు పొరుగు లేరు, తోడు ఎవరూ లేరు. అటువంటిప్పుడు ఎక్కడా ప్రజలు ఎవరూ లేరు, మనం మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకగలం? ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితి వస్తే అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, పిల్లలారా వినరండి, ఇటువంటివి తలుచుకుంటే మనసు తరుక్కుపోతుంది, మనం బ్రతకలేము. మానవుడు సంఘజీవి, ఇరుగు పొరుగు ఉంటేనే, తోడు అందరూ వస్తుంటేనే, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటేనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా బ్రతకగలరు. సూర్యుడు ఉదయించుకున్నా, మేఘాలలో నుండి వర్షము రాలకున్నా, నదులు ప్రవహించకుండా ఉన్నా, విత్తనాలు వేసినవి మలుచుకున్నా ఉన్నా, భూమి తల్లి పంటలు పండడానికి అడ్డు తగిలినా ఈ ప్రపంచంలో ఎవరూ బ్రతకలేరు. ఈ ప్రపంచానికి మూలాధారము సూర్యుడు ముఖ్యం. సూర్యుని వల్లనే ఈ జగత్తంతా నడుస్తోంది. కాబట్టి సూర్యుడు, చెట్లు, నదులు, మేఘాలు, భూమి ఇవన్నీ కూడా మన మనుగడకు కారణాలన్నమాట. కాబట్టి మనం బ్రతకాలంటే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మొక్కలను నాటాలి, మొక్కలను బాగా పెంచాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటే మనము బ్రతకగలం, మన ఇరుగు పొరుగు బ్రతకగలరు, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం. మనము సుఖంగా
శాంతియుతంగా బ్రతుకుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కినట్లయితే మీకు గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.